దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను, మీరు అందరూ బైబిల్ని పరిశీలనగా చూడాలని కోరుతున్నాను. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన గణనమానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబు, యొక్క రాత్రి వేళ మీ బిడ్డలుగా మేము మీ పాదముల ఎదుకు వచ్చే రీతిగా ప్రార్థించుకోవడానికి కృప చూపెట్టారు అయ్యా. ఇప్పటి వరకు గంభీరంగా పాటలు పాడుకున్నాం, శక్తివంతమైన స్తుతి ఆరాధనలో మేము పాలు పొందాం. బాబు, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతూ ఉన్నాం, విశ్వాసం ఉంచుతూ ఉన్నాం అయ్యా. ఇదిగో నీ బిడ్డలుగా మేమందరం కూడా మీ వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉన్నాం. బాబు, నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు మాట్లాడితే మాకెంతో ఆనందం. ఆ మాటలు వింటుంటే ప్రభా, మా హృదయంలో ఏదో తెలియని పులకరింత సంతోషం, ఆనందం అయ్యా. ఇదిగో నీ మాటల వల్ల మేము పరవశించిపోతాం. బాబు, నీ మాటలు మాకు అవసరం కనుక నీ మాటలు మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. నీ దాసునిగా నేను లేచి నిలబడి ఉన్న చిన్నవాడిని బాబు, నాలో ఏమీ లేదు, కానీ నా నోట మీ వాక్కు నుంచి, నాలో మీ ఆత్మ నుంచి, నా నడుమును కట్టి మా అందరితో మీరే మీ ఉరుము స్వరముతో మాట్లాడమని, ప్రతి విధమైన దురాత్మ శక్తులు, శాతాన శక్తులు, అపవిత్రాత్మలు ఇక్కడ పనిచేకున్నట్లు అవన్నీ యేసు నామములో దూరపరచండి. అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదును గురించి ఉదయం ముందు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఈ మాట సాక్షాత్తు దేవుడే ఎవరితో చెప్తున్నాడు అని అంటే దావీదుతోనే చెప్తున్నాడు. ఈ మాట మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే 17వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను అని అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత 4వ వచనము ఆఖరి భాగంలోనికి వస్తే అక్కడ దేవుడు ఆ దావీదుతో మాట్లాడతాడు. ఏమనుందనంటే చూడండి, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని అంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మాట్లాడుతూ 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 కిందకు వచ్చేసరికి దేవుడు భక్తుడైనటువంటి దావీదుతో ఏమంటా ఉన్నాడు అని అంటే, పుర్లరా, దావీదు, నీవు పోయిన చోటెల్లా నేను నీకు తోడుగా ఉన్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చేద్దాం హల్లెలూయా. పుర్లరా, మనం వెళ్ళిన ప్రతి చోట దేవుడు మనకు తోడుగా ఉంటే జయమా అపజయమా? మనం వెళ్ళిన ప్రతి చోట దేవుడు మనకి తోడుగా ఉంటే, ఒకవేళ దేవుని ప్రభువు మనకి తోడుగా ఉంటే మనకి కీడా మేలా? మేలే. జయము మేలే. పుర్లరా, నిరంతరము ఒకవేళ ప్రభు మనకి తోడుగా ఉంటే ఆరోగ్యమా అనారోగ్యమా? ఒకవేళ ప్రభు మనకి తోడుగా ఉంటే మనకి సమృద్ధియా కటిక పేదరికమా? సమృద్ధియే. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమాత్రం పెద్ద గొప్పవాడేం కాదు. పుర్లరా, దావీదు జీవితం అంతా కూడా మధ్యాహ్న కాల సమయం మనం నేర్చుకుంటూనే వచ్చాము. దావీదు చాలా అతి సామాన్యమైనటువంటి వాడు. పిల్లరా, అతను కేవలము ఒక గొర్రెలకు కాపరిగా బ్రతుకుతూ ఉన్నవాడు. అతడు ఏ విధమైనటువంటి సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తి కాదు. ఎవరు కూడా అతన్ని గట్టిగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అతని గురించి ఎవరు కూడా ప్రత్యేకించి మాట్లాడుకోరు. అతని యొక్క ప్రాధాన్యత ఎక్కడా ఎవరి దగ్గర లేదు కూడా. పిల్లరా, కనీసం వారి యొక్క తండ్రి ఇంటిలోనూ కూడా భక్తుడైనటువంటి దావీదుకి అంత ప్రాధాన్యత లేదు. ఒకనాడు పిల్లరా, సమూయేలు భక్తుడైనటువంటి ఈ దావీదు ఇంటికి వచ్చినప్పుడు దావీదు తండ్రి అంటాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో కడసారి వాడు ఉన్నాడు, ఆఖరి వాడు, అతడు అంత పెద్ద ఎన్నిక చేయబడిన వాడు కాడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనుషుల చేత ఒకవేళ ఎన్నిక కాబడకపోవచ్చు, మనుషులు ఎన్నిక చేయకపోవచ్చు, మనుషులు ఒకవేళ మన పరిస్థితిని పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ మనుషులకి మన గతి అవసరం లేకపోవచ్చు, ఒకవేళ మనుషులకు మన బాధ, మన సాధ, మనకు ఉండేటువంటి ఏవైతే మన హృదయాంతరంగంలో ఉండేటువంటి వేదనలు, దుఃఖములు ఉన్నాయో అవి మనుషులకి అవసరం లేకపోవచ్చు. దేవుని బిడ్డలారా, భక్తి చేస్తే ఇవన్నీ దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దావీదు ఉదయకాలమందు మనము నేర్చుకున్నాం, దావీదు జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. విన్న వాక్యాన్ని అంతరంగంలో దాచుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వెండి బంగారాల కంటే విలువైనదని చెప్పగలిగాడు. దావీదు నీకేం కావాలి అని అడిగితే, ప్రభా నాకు వెండి బంగారాలు వద్దు, ధనధాన్యాలు వద్దు, రాజ్యం వద్దు, రాజ్యాధికారము వద్దు, నాకు రాజసింహాసనం వద్దు, రాజ్య వస్త్రాలు వద్దు, రాజభోజ్యాలు వద్దు, నాకు కావలసింది ఏమైనా ఉంది అని అంటే కేవలం అది నీ వాక్యం అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే భక్తుడైనటువంటి దావీదుకు తెలుసు, సింహం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు దేవుని యొక్క వాక్యమే అతనిని సింహంను జయించేలాగా చేయగలిగింది. పుల్లరా గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాతును జయించేలాగా చేయగలిగింది. పుల్లరా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు జయించేలాగా చేయగలిగింది. అనేక మంది శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు జయించేలాగా చేయగలిగింది. అందుకనే దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఏంటో భక్తుడైనటువంటి దావీదు తెలుసుకోగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, దేవుని యొక్క వాక్యానికి ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో భక్తుడైనటువంటి దావీదు అంత వర్ధిల్లుతూ వచ్చాడు. పిల్లరా బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము, దావీదు పోవు చోటలెల్లను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. ఎంత అద్భుతమైనటువంటి సంగతో ఒకసారి ఆలోచించండి పిల్లరా. మనకు ఎవరైనా ఉన్నారో తోడుగా? వెనక్కి తిరుగు చూసుకుంటే మనకు కూడా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెనక్కి తిరుగు చూసుకుంటే నాన్న వాళ్ళు ఎవరైనా కనపడుతూ ఉన్నారా? పిల్లల భక్తుడైనటువంటి దావీదుకి దేవుడు పోవు చోటలను, భక్తుడైనటువంటి దావీదు ఏ స్థలానికి వెళ్ళినా, భక్తుడైనటువంటి దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళినా, భక్తుడైనటువంటి దావీదు ఏ కొండ మీదకి వెళ్ళినా, భక్తుడైన దావీదు ఏ అరణ్యంలోనికి వెళ్ళినా, భక్తుడైనటువంటి దావీదు ఏ లోయలోనికి వెళ్ళినా, భక్తుడైనటువంటి దావీదు ఏ విధమైనటువంటి పిల్లల అడవి ప్రాంతం గుండా వెళ్ళినా, అక్కడ క్రూర మృగాలే ఉన్నా, భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి ఉన్నా, ఒకవేళ పిల్లల భయంకరమైనటువంటి క్రూరులైన మనుషులే ఉన్నా, భక్తుడైనటువంటి దావీదుకి భయము లేదు. నేను ఏ అపాయానికి భయపడేవాడిని కాను. నేను ఏ అపాయానికి భయపడేవాడిని కాను. పిరుకోండి కాదు నేను. గొలియాతును చూసి భయపడలేదు, సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబంటిని చూసి భయపడలేదు, శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల యొక్క సైన్యాన్ని చూసి నేను భయపడలేదు. నాకు భయం లేదు. ఎందుకనంటే గాఢాంధకార లోయల్లో నివసించినా కూడా నేను అసలు భయపడ్డాను. ఎందుకనంటే యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరి యెహోవా నీకు నీ కుటుంబానికి కాపరిగా ఉన్నాడా? యెహోవా నీకు నీ కుటుంబానికి కాపరిగా ఉంటే దేవుని బిడ్డలారా, సమృద్ధి లోపలికి రావడమే తప్ప బయటకు పోయేదేమీ ఉండదు. సమృద్ధి లోపలికి రావడమే తప్ప బయటకు పట్టుకుపోయే వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లరా శత్రువులు నీ గడప దాటి లోనికి రావడానికి ఆస్కారమే లేదు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం, యోబుకు కలిగి ఉన్న సమస్తము చుట్టూ దేవుడు ఏం చేశాడట? రక్షణ కంచెను వేసాడట. దేవుని బిడ్డలారా, వచ్చింది వచ్చినట్టుగానే అభివృద్ధి చెందిపోతూ ఉన్నాడే తప్ప ఎక్కడ దేవుని బిడ్డలారా తగ్గిపోవట్లేదండి. అభివృద్ధి చెందుతానే ఉన్నాడండి, అభివృద్ధి చెందుతానే ఉన్నాడు. కారణం ఏంటి అంటే యోబుకి కలిగి ఉన్న సమస్తము చుట్టూ దేవుడు వేసిన కంచె అట్లాంటిది. హల్లెలూయా. అందుకనే దావీదు అంటాడు పిల్లరా, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. చంద్రం చెప్దాం. సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. గాఢాంధకారపు లోయలలో సంచరించినను. పాడదామా? గాఢాంధకారపు లోయలలో అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. పాడాలి. అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. అందరం చెప్తాం. అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. అందరం అపాయమేమియు కలుగదు నాకు, నీ తోడు నాకుండగా. లోయలలో లోతులలో నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి.
దేవునికి స్తోత్రం. ప్రతి విషయానికి భయపడిపోయేంత పిరికివాడు కాదు దావీదు ప్రియులారా. ఎందుకు తెలుసండి? దావీదుకి తెలుసు, దావీదుకి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎత్తుకునేవాడని. దావీదు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అరికాలు పాదమైన కందిపోకోకుండా ఎత్తి పట్టుకోగలిగిన దేవుడని దావీదుకు తెలుసు. ప్రతి బిడ్డలారా, శత్రువులు ఎదుట దేవుడు విడిచిపెట్టేవాడు కాదని. ప్రియులారా, ఇదిగో దావీదుకు తెలుసు, తాను వెళ్ళి నిలబడితే పోరాడేది దేవుడని. ప్రియులారా, ఇది నన్ను ఎంతమంది నమ్ముతున్నారు? అట్లాగా మన కుటుంబాల్లో ఉండేటువంటి సమస్యలు ఎంతమంది అలా జయించగలుగుతున్నాం? మనం దేవుడిని ముందు పెట్టుకుని, దేవుడు ఉన్నాడని దేవుడి మీద భారం వేసి, దేవుని కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి, దేవుణ్ణి హృదయంలో మన మధ్యలోనికి ఆహ్వానించి, నీ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితికి భయపడక నీవు ఆ కుటుంబంలో ఉండేటువంటి శోధనకి ఎదురు నిలిచి జయించగలిగిన ధైర్యవంతులు ఎవరున్నారు? ఇక్కడ దావీదు ఉన్నాడు. సింహం వచ్చింది కదా, పారిపోలేదు. గొలియాతు నాకంటే బలవంతుడు కదా, పారిపోలేదు. ఎలుగుబంటి వచ్చేస్తుంది కదా, పారిపోలేదు. అరే, శత్రువులు ఫిలిస్తీయులు చాలా మంది ఉన్నారు, దండులుగా వచ్చేసారు, గుంపులుగా ఆయుధాలు పట్టుకుని. నేను ఒక్కడే ఉన్నాను, చిన్నపిల్లోని, భయపడలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకనంటే నేను నిలబడతాను, నాకు కూడా ఉన్నవాడు గొప్పోడు. దేవునికి స్తోత్రం. నాకు కూడా ఉన్నవాడు బలవంతుడు, హల్లెలూయా. నాకు కూడా ఉన్నవాడు యుద్ధ వీరుడు, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, నోటి మాటతో సైన్యాన్ని జయించగలిగిన, బలాన్ని ధరింప చేయగలిగిన దేవుడు. కాబట్టి నేను భయపడనని నిలబడ్డాడు, అంతే ప్రియులారా. అందుకనే దావీదు పోవు ప్రతి చోటను దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ప్రియులారా, దావీదు గొప్పోడయ్యాడు. ఎందుకు తెలుసండి? దావీదు ఎవరితో ఉన్నాడో తెలుసా? గొప్పోడుతో ఉన్నాడు. గొప్పోడుతో ఉన్నప్పుడు గొప్పోడు అవ్వకపోతే ఏమవుతాం? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మనం భయపరుచుకుందాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గొప్పోడుతో ఉన్నాడు కనుక ప్రతిని బిడ్డలారా, మనుషులు ఎవరు ఊహించలేని కార్యాలు, మనుషులు ఎవరు ప్రతిని బిడ్డలారా ఆలోచించలేని కార్యాలు, మనుషులు కలలో కూడా అనుకోలేనటువంటి ఘనమైనటువంటి కార్యాలు భక్తుడైనటువంటి దావీదు పట్ల దేవుడు చేస్తూ వచ్చాడు. దావీదుకు కోట అంటే ఏంటో తెలియదు, అడవంటే ఏంటో తెలుసు. దావీదుకి రాజ్యం అంటే ఏంటో తెలియదు, ప్రతిని బిడ్డలారా అరణ్యం అంటే ఏంటో తెలుసు. భక్తుడైనటువంటి దావీదుకి సుఖభోగాలు తెలియదు. ప్రతిని బిడ్డలారా కొండలు ఎక్కడమేంటో, ఆ గుహల్లో దాక్కోవడం ఏంటో తెలుసు. ప్రతిని బిడ్డలారా ఆలోచించే ఏమండి, భక్తుడైనటువంటి దావీదుకు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడో తెలియదు. పిల్లరా, భక్తుడైనటువంటి దావీదుకి గొర్రెల్ని ఎట్లా మేపాలో తెలుసు, మనుషుల్ని ఎలా మెప్పించాలో తెలియదు. ప్రతిని బిడ్డలారా కానీ సితారా వాయిస్తూ దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలుసు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు ప్రత్యేకించి కోరుకున్నాడు. దావీదు అంటాడు, ప్రభా నేనే పాటోడిని, నా కుటుంబం ఆ పాటిది, నేను తెచ్చులోకి తెచ్చేసేవేంటి నాయనా నువ్వు అని అంటే, నువ్వు ఉన్నది మామూలుడితో ఏంటి నాయనా, గొప్పోడితో ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. చాలా గొప్పోడితో ఉన్నావు నువ్వు. మనం అంటాం కదా, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మినా నా దేవుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, యేసుడు. మాటలలో చెప్పలేనంత, చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, ఆమె చాలా 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 గొప్పోడు. పాడదాం, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మినా నా దేవుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నా యేసుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు చాలా మంచోడు, చాలా గొప్పోడు కూడా. ప్రతిని బిడ్డలారా ఆలోచించండి, మనల్ని చూసి జాలి పడేవాళ్ళు ఈ లోకంలో మనుషులు కాదు. ప్రతిని బిడ్డలారా అవసరం లేదు కూడా వాళ్ళు జాలి వద్దు, మనుషులు చాలా అసలు కోరొద్దు నువ్వు. కాబట్టి దేవుడు చాలా మంచోడు, కానీ ఆయన చాలా గొప్పడు కూడా. ప్రతిని బిడ్డలారా అందుకనే మంచోడు గొప్పడు కనుకనే పిల్లరా, పాపాత్మలము పనికిరాని వాళ్ళము ఎందుకు కూడా ప్రతిని బిడ్డలారా ఉపయోగపడినటువంటి మనలను దేవుడేమన్నాడు తెలుసా? పెంట కుప్పల నుండి పైకి, ఆమేన్, దేవునికి స్తోత్రం. పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తడానికి దేవుడు పిల్లరా తన భక్తులను వెతుక్కుంటున్నాడు, వెతుకుతున్నాడు.
వెతుకుతున్నాడు పిల్లరా, దావీదు దొరికాడు దేవునికి దావీదు దొరికాడు హృదయాన్ని బిడ్డలారా. దేవుణ్ణి స్తుతించడం తెలుసు దావీదుకి, నీకేం తెలుసు? ఇతరులు తిట్టడం, ఆడిపోసుకోవడం, బూతులు తిట్టడం, పిల్లరా ఇదిగో గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ నీకు తెలుసు. కానీ దావీదుకి దేవుని స్తుతించడం తెలుసు. అవన్నీ వదిలేసి దావీదును పోలి నడుచుకుంటే చూడు నీ కుటుంబం ఎంత వైభవమో, చూడు నీ కుటుంబం ఎంత ఆశీర్వాదమో, చూడు నీ కుటుంబం ప్రదేవని బిడ్డలారా ఎంత ఘనత పొందుద్దాం. వాక్యములో దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రదేవని బిడ్డలారా, దావీదు నీవు పోవు చోటలను నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ కూడా నిర్మూలించి, అసలు నీకు శత్రువులే లేకుండా చేస్తాను నేను. నువ్వు శత్రువుల దగ్గరికి వెళ్ళి నిలబడాలాగా. నిన్ను తిట్టేవాళ్ళని నోరు మూయించకపోతే అడుగు, నిన్ను తిట్టేవాళ్ళని నోరు మూయించకపోతే అడుగు, కణుక్కుని సొణుక్కుండే వాళ్ళ నోళ్ళు మూయించకపోతే అడుగు. అసలు శత్రువు అన్నవాడు నీకు ఎదురు రాడు. అవసరమైతే నువ్వు శత్రువుల్ని కోరుకుంటే మిత్రులుగా మార్చేస్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. ఎంతకంటే గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు మనకి? దావీదుని దేవుడు ఎంచుకున్నాడు పిల్లరా. దావీదు జత దేవుడు గొప్పోడైన దేవుడు. గొప్పోడుతో ఉంటే ఈయన కూడా గొప్పోడు అవ్వకుండా ఎలా ఉంటాడండి? ఏమండి? గొప్పోడు, ఆయన చాలా మంచోడు కూడా. పిల్లలు గమనించండి, గొప్పోడు చాలా మంచోడు. మరి నాతో ఉన్నటువంటి వాడు ఇలా ఉండిపోతే ఎట్లాగని దేవుడు అనుకుంటాడు కదా. అందుకని దావీదును దేవుడు గొప్పగా వృద్ధులోనికి తీసుకొస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని మెట్లు ఒకసారి ఎక్కించలేదండి. అన్ని మెట్లు ఒకసారి ఎక్కించేసినా తట్టుకోలేం మనం. అన్ని ఒకసారి ఇచ్చేసినా మనం దేవుని బిడ్డలారా మనం కాపాడుకోలేమాట. దావీదుకి అంచెలంచెలుగా భక్తుడైనటువంటి దావీదును పరీక్షిస్తూ ఆ పరీక్షలో మరలా తిరిగి దేవుడే దావీదును కాపాడుకుంటూ మరలా తిరిగి ఇప్పుడు దేవుని బిడ్డలారా దావీదు పక్షాన దేవుడు నిలబడి తానే మరలా యుద్ధం చేస్తూ ఎంత మంచోడండి ఆయన. యుద్ధం అనే శ్రమ వచ్చింది, దేవుడే విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా యుద్ధం చేయడానికి దావీదు నిలబడితే దేవుడే యుద్ధం చేసేసాడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడే విడిచిపెట్టలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా భక్తుడైనటువంటి దావీదు వెళ్ళి శ్రమలో దేవుడిని వేడుకొనగా యెహోవా ఉత్తరం ఇచ్చేసాడు. కాబట్టి పిల్లలు దేవుడు చాలా గొప్పవాడు. భక్తుడైనటువంటి దావీదు అతి సామాన్యమైనటువంటి వాడు. నేను ఉదయం చెప్పాను కదండి, మనకంటే తక్కువవాడు. దేవుని బిడ్డలారా మనం అలాగే వెళ్తే ఎవరన్నా గుర్తుపడతారు. దావీదు గొర్రెల దొడ్డులో నుంచి ఊళ్ళోనికి వెళ్తే ఎవరబ్బాయి ఎవరా నువ్వు అని అంటారు. ఎందుకనంటే పొద్దున్న లేగితే చీకటితోటే గొర్రెలు వేసుకుని పోతాం, మళ్ళా చీకటి అడ్డకు రావడం. మరి అలాంటి మనిషి అంటూ ఒకడు ఉన్నాడు ఈ ఊరులో అని ఎవరికి తెలుస్తుంది? కన్న తల్లిదండ్రులకి, తోడబుట్టిన అన్నదమ్ములకి, ఒకవాళ్ళు ఇంటి పక్కోళ్ళకి, ఆ పక్కోళ్ళకి, ఈ పక్కోళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి అనుకోళ్ళకి తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి తెలియదు. ఒకవేళ తెలుస్తా వీధిలో తెలుస్తుందేమో, ఊర్లో ఎవరికే తెలీదు. పిల్లలు గమనించు, అలాంటి దావీదుని దేవుడు దేవుని బిడ్డలారా దేశమే గుర్తించదగిన స్థాయిలోనికి హెచ్చించేశాడండి. హల్లెలూయా. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలనంటే చిటికలో పని. దేవుడు నిన్ను నన్ను పైకి తీసుకురావాలంటే చిటికలో పని. దేవుడు నిన్ను నన్ను కూడా వృద్ధులోనికి తీసుకురావాలంటే చిటికలో పని. కానీ ఆ వృద్ధులోనికి తీసుకుని రావాలి అంటే అర్హత నీ దగ్గర ఉందో లేదో చూసుకోవాలి. దావీదు దగ్గర కనిపించింది దేవునికి. అందుకనే దావీదుని దేవుడు కోరుకున్నాడు. అంటున్నాడు, దావీదు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను నేను నీతో. అదేంచు ప్రభు, నేనేం మనిషిని, నువ్వేమో గొప్ప దేవుడవు. నేను చూస్తేనేమో పాపాత్ముడు, నువ్వేమో చాలా మంచి దేవుడు, కొనుడైన దేవుడవు. నేను చూస్తేనేమో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా నిలువెల్ల పాపిని, నువ్వేమో నిత్య పరిశుద్ధుడువు. నీకు నాకు జతేంటి ఆయన అని అంటే, మరి నువ్వు నన్ను స్తుతిస్తున్నావు, నన్ను కనపరుస్తున్నావు, నన్ను పిలుస్తున్నావు, నన్ను కొనియాడుతూ ఉన్నావు, నా కొరకు పాట పాడుతూ ఉన్నావు, మరి అవన్నీ వినటానికి రావద్దా? నువ్వు ఎలా పాడావు అనేది కాదండి, దేవుని స్తుతించడానికి నువ్వు గొంతెత్తితే చాలు, వినడానికి ప్రభు వచ్చేస్తాడంతే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నీవు పోబో చోటు నెలను దావీదు నేను నీకు తోడుగా ఉంటాను అని అన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా 18వ అధ్యాయంలోనూ కూడా మనం వచ్చినప్పుడు 18వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 18వ అధ్యాయము 6వ చరణం అనుకుంటే ఒకసారి చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉందో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యము ఉంచెను. సిరియనులు దావీదు నకు కప్పము కట్టు సవుకులైరి. ఈ ప్రకారము దావీదు పోవు చోట్ల నెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడేమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నేను నీవు పోవు చోటల్లను నీకు తోడై
ఉండేదును అని అన్నాడు ప్రతివేనులరా. ఏమండి, ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాడు మనకి ఉపయోగపడకపోతే ఏంటి ఉపకారం చెప్పండి అమ్మా? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? కూడా వచ్చినటువంటి వ్యక్తిని మనం ఎందుకు తీసుకెళ్తాం? ఒరే బాబును కూడా రారా జతకి అని ఎందుకు తీసుకెళ్తాం అని అంటే, ఆ వ్యక్తికి కాస్తో కోస్తో ఎక్కడో చోట మనకి ఉపయోగపడతాడని తీసుకుని వెళ్తాం పిల్లరా. భక్తుడైనటువంటి దావీదుకి దేవుడుగా తోడుగా ఉన్నాడంట. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. తోడుగా ఉన్నటువంటి దేవుడు ఊరుకునే ఉన్నాడా? ఇప్పుడు చూడండి ప్రతివేన బిడ్డలారా, సహాయం చేయటం మొదలెట్టాడు. ఆయన సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందండి అమ్మ? చెప్పండి, ఆయన సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందండి? ఆయన సాయం చేస్తే చాలా గొప్పగా ఉంటుంది పిల్లరా. ఆకాశ మహాకాశాలు పట్టచాలని దేవుడు కదా ఆయన. ఏమండి, సాయం చేయడానికి ప్రతివేన బిడ్డలారా ఆయన చెయ్యేమి కురచ కాలేదంట పిల్లరా. నీ ప్రార్థన వినకుండా ఉండునట్లుగా ఆయన చెవి మందము కాలేదు. నీకు సహాయం చేయకుండా ఉండునట్లు ఆయన చెయ్యి కురచ కాలేదని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రదేవన బిడ్డలారా, ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన ఎట్లాంటి సహాయం చేస్తాడో తెలుసండి? ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తుందట. దక్షిణ హస్తం ఏ కార్యాలు చేస్తండి? సాహస కార్యాలు. సాహస కార్యాలట ప్రదేవన బిడ్డలారా. సిరియనులు అనేటువంటి దేశం వాళ్ళు భక్తుడైనటువంటి దావీదు దగ్గరకు వచ్చి దావీదు మోకాళ్ళుని దావీదుని కట్ట ప్రదేవన బిడ్డలారా పన్ను కడుతున్నారట. సిరియన్లు అని అంటే ఏమన్నా తక్కువ వాళ్ళు అనుకుంటున్నారేటండి? బైబిల్ చదివితేనంటే ఇశ్రాయేలులకి సిరియన్లకినట నిత్యము యుద్ధమేనట. ఇప్పటికీ కూడా మీకు తెలుసా? మీకు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. అక్కడ ఎప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. అలాంటి యుద్ధం చేసి తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడు తెలుసండి? దావీదు దగ్గరికి తీసుకొచ్చి మోకాళ్ళు ఎంచి, ఇదిగో వాళ్ళకి అద్దె కట్టండి, వాళ్ళకి కట్టండి ఆ పన్ను అని దేవుడట గొప్పగా సహాయం చేశాడట. ప్రదేవన బిడ్డలారా, బాగా ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడు తాను నమ్మినటువంటి బిడ్డలకు తోడుగా ఉండడమే కాదు, తోడుగా ఉన్న దేవుడు నీ పరిస్థితికి తగ్గట్టు సహాయం కూడా చేస్తాడు ఆయన. హల్లెలూయా! సహాయం చేసే దేవుడు పిల్లరా. ఆయన సహాయం చాలా గొప్పగా ఉంటుంది. దావీదు అంటాడు కదా పిల్లరా, ఒక రోజున ప్రార్థన చేస్తూ, ఇదిగో నేను కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము అక్కడి నుంచి వస్తుంది. యెహోవా వలన నాకు సహాయము దొరుకుతుంది అంటాడు. మరొక చోట ఏమంటాడు తెలుసా పిల్లరా? దేవుని సహాయం వలన నేను సైన్యమును జయించి తిని అని అంటాడు పిల్లరా. దేవుని సహాయం వలన నేను ప్రాకారం యొక్క పురములను జయించి తిని అంటాడు. దేవుని సహాయం వలన నేను ప్రాకారములను పడగొట్టి తిని అని అంటాడు పిల్లరా. దేవుని సహాయం వలన నేను శత్రువులను జయించి తిని అని అంటాడు. దేవుని సహాయం వలన పిల్లరా. అందుకని దినమందు దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, ఏ కుటుంబంలో దేవుని యొక్క వాక్యానికి ఘనత ఉంటుందో, దేవుని యొక్క బైబిల్ గ్రంథానికి పై స్థాయి ఉంటుందో, దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఉండేటువంటి మాటలు ఎవరి అంతరంగంలో ఉంటాయో వాళ్ళ స్థితిగతులు ఇదిగో ఎట్లాగే మారుతాయి. దావీదు మనకంటే గొప్పోడేమి కాదు పిల్లలు, గమనించండి. మనకంటే గొప్పోడేం కాదు. నెత్తి మీద రూపాయి పెడితే పావల కూడా ఎవరు కొనరు దావీదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, దావీదు నువ్వు నాకు కావాలి. ఎందుకైనా తెలుసా? ఒకే ఒక్క కారణం, బాగా గుర్తుపెట్టుకోండి. దావీదు చేసినటువంటి పని వాక్యాన్ని అంతరంగంలో ఉంచుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెత్తి మీద పెట్టుకుని వెండి బంగారాల కంటే ఘనమైనదిగా ఎంచుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. అది నచ్చింది దేవునికి. అది నచ్చి దేవుడు దావీదుతో మాట్లాడుతూ, దావీదు నువ్వు పోవు చోట నల్లను కూడా నీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉండడమే కాదు, రెండవది ఏమంటున్నాడు? ఇప్పుడు సహాయము చేస్తానన్నాడు. హల్లెలూయా! సహాయము చేసేవాడు. కొన్ని మార్లు మన జీవితంలో మనం కూడా ప్రయోజనంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మనకున్న అప్పులను బట్టి, మనకున్నటువంటి పరిణామాలను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకొచ్చిన రోగాలను బట్టి, మన కుటుంబంలో ఏర్పడినటువంటి శోధనలను బట్టి మనం కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి సాయం కోరుంటాం కదండి అమ్మా. సాయం కోరుంటాం కదా, బ్రతుములాడు ఉంటాం కదా, ఏడ్చుంటాం కదా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడి ఉంటాం కదా పిల్లరా. కానీ దేవుని సహాయం చాలా గొప్పదండి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ క్షణంలో పంపిస్తాడో తెలియదు. మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళతాం మన సాయం కోసం, మనకి తెలియని వాళ్ళు వచ్చి చేస్తారు మనకి సాయం. ఇది దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది పిల్లలు. ఆలోచించి వాళ్ళకి మనకి ఏ విధమైనటువంటి రిలేషన్ ఉండదు.
ఎప్పుడు వాళ్ళ ముఖం మనకు పరిచయస్తులు కాదు. మనమేమో తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళతాం. పెద్దోళ్ళు ఉన్నారని, గొప్పోళ్ళు ఉన్నారని, అధికారులు ఉన్నారని, నాయకులు ఉన్నారని, ఇదిగో గ్రామంలో పలానా వాళ్ళు ఉన్నారని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళతాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేస్తే దేవుని సహాయం ఎట్లా వస్తుందో తెలుసండి? తెలియని వాళ్ళు వచ్చి, వాళ్ళు మనకు పరిచయమై, వాళ్ళ మన స్థితిగతులు కనుక్కొని, వాళ్ళ మన పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు సాయం చేస్తారండి. ఎంత సాయం అండి అది? ఎలా జరిగిందండి అది? వాళ్ళకి నీ అవసరం ఏంటి? నీకు సాయం చేస్తే నీ వల్ల కలిగే ఉపకారం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవని అంతే. దేవునికి స్తోత్రం. కేవలము దేవుని బిడ్డవని అంతే. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క సహాయం అంటే బిడ్డలారా చాలా గొప్పదట. అందుకని భక్తులైనటువంటి దావీదు దేవుడిని విడిచిపెట్టుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదును కూడా దేవుడు దేవుని బిడ్డలారా సహాయము చేస్తూ అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. బిడ్డలారా, నీ కుటుంబానికి కావాలంటే ఆశీర్వాదం, నీ కుటుంబానికి కావాలి ఆశీర్వాదం అని అంటే, నీ చేతిలో ఇవ్వబడినటువంటి నీ గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో. ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఈ చెవును విడిచిపెట్టే, ఈ చెవును వినేసి ఈ చెవును విడిచిపెట్టేకు. వెళ్ళని నీ హృదయాంతరంగంలోనికి, ఉండని కొలువై నీ హృదయాంతరంగంలో ఉండని నీ హృదయ గదిలో దేవుని యొక్క వాక్యాన్ని, నీ చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని కింద పెట్టకు, కాళ్ళ దగ్గర పెట్టకు, పిచ్చి గీతలో రాయికు, అందులో పుల్లరా పనికి మాలినవన్నీ దాని మీద పెట్టకు పుల్లరా. దాన్ని తీసుకెళ్ళి వెండి బంగారాలు ఉంచే స్థలము కంటే ఎత్తైన స్థలములో ఉంచు. దేవునికి నువ్వు ఎప్పుడైతే ఆ ఘనత ఇస్తావో, దేవుడు కూడా నీ జీవితాన్ని ఘనముగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. భక్తుడైనటువంటి దావీదులాగా, దావీదు జీవితాన్ని మార్చున్నట్టుగా ఈ దినమందు దేవుని యొక్క వాక్యములో దేవుడు, అందుకనే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. రెండో మాట, దేవుడు దావీదుకు సహాయం చేస్తూ ఉన్నాడు. మూడో మాట చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనే 18వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చదువుకుందాం. ఒకసారి చదివి సహాయం చేయండి బిడ్డలారా. దావీదు ఎదోములో కావలి సైన్యము ఉంచెను. చూడండి ఒక్కసారి, ఎదోమీయులందరూ అతని సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని. అలా దేవుడు కూడా ఉంటే మేలుడు మేలుడు అన్ని దేవుని బిడ్డల ఆశీర్వాదాలే, అన్ని మేలులే. ఎన్ని ప్లస్ పాయింట్లు అండి, ఎన్ని బోనస్లు అండి. దేవుడు తోడుగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన ఊరకనే ఉండే దేవుడు కాదు, ఊరకనే ఉండే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడిచేవాడు, ఒంటరిగా ఉంటే తోడుగా నిలబడేవాడు, భయపడుతూ ఉంటే ధైర్యము చెప్పేవాడు, ప్రతిదాని బిళ్ళ రోగముతో ఉంటే స్వస్థపరిచేటువంటి వాడు, ప్రతిదాని బిళ్ళ ఆదరణ లేక కరువైపోతూ ఉంటే ఆదరణకర్తగా మన ఎద్దుకు వచ్చి మనల్ని ఆదరించేవాడు. ఆయన అంటాడు, పిల్లరా ముదిమి వచ్చు వరకు నిన్ను సామే. దేవునికి స్తోత్రం. మనమంతా ఉంటాం కదా ప్రతిదాని బిళ్ళ, ముదిమి వచ్చు వరకు నన్ను మోయు దైవమా, నీ రెక్కల చాటున నిత్యము నన్ను కప్పి ఉంచుమా. ముదిమి వచ్చు వరకు నన్ను మోయు దైవమా, నీ రెక్కల చాటున నిత్యము నన్ను కప్పి ఉంచుమా. యేసయ్యా పరిశుద్ధుడా, పాడదాం. యేసయ్యా నీతి సూర్యుడా, యేసయ్యా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన. పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన ఆరాధన. ముదిమి వచ్చు వరకు నన్ను పోయు దైవమా, నీ రెక్కల చాటున నిత్యము నన్ను కప్పి ఉంచుమా. చెత్తమా. ముదిమి వచ్చు వరకు నన్ను తండ్రి లేని నాకు నీవు తండ్రిగా మారావు, నీ సన్నిధిని ముందుగా పంపి ధైర్యపరచదు. పాడాలు. నిండు లేని నీకు నీవు తండ్రిగా మారావు, నీ సన్నిధిని ముందుగా పంపి ధైర్యపరచదవు. నా కోట నా కొండ అండయు నీవేనయ్యా, నా కోట నా కొండ అండయు నీవేనయ్యా. చావైనా బ్రతుకైనా
దేవునికి స్తోత్రం. అప్పటి వరకు ఉన్నట్టండి అయినా ముదిమి వచ్చే వరకు కూడా అన్నట్టు పిల్లరా తండ్రి స్థానంలో నిలబడి సహాయం చేసేటువంటి గొప్పవాడు, భుజాల మీద మోసేటువంటి వాడు. దేవుని బిడ్డలారా మన పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి వాడు. వాక్యములో భక్తుడు అంతా ఉన్నాడు కదా, దేవుని బిడ్డలారా భక్తుడైనటువంటి దావీదు, ఆయన నాకు సహాయం చేయవాడు, తోడుగా ఉండువాడు, నాకు సహాయం చేయవాడు, నన్ను రక్షించువాడు కూడా ఆయనే. హల్లెలూయా. రక్షించడానికి ఒక్కొక్కసారి ప్రభు నాకు ఆయన దండము దుడ్డు కర్ర నా దగ్గర పెడతాడు. ఎందుకు పెట్టావు ప్రభా అని అంటాను నేను. అప్పుడు ఆయన దండము దుడ్డు కర్ర శత్రువుల్ని చిత్తకొట్టేస్తాయి. అప్పుడు నేను చూసి ఆనందిస్తూ ఉంటాను, నవ్వుకుంటూ ఉంటాను. నువ్వు అంత గొప్ప దేవుడు ప్రభా, ఈ కర్ర నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అంటావు, నీ దగ్గర ఉంచుకో అని అంటాడు నా దేవుడు నాకు ఇచ్చిన నా కర్రను బట్టి ఇదిగో నేను శత్రువులను జయిస్తూనే ఉన్నాను. దేవుడు నాకు రక్షణ కంచెను వేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే నన్ను రక్షిస్తున్నాడు. ఆయనే నన్ను రక్షించకపోతే సింహాన్ని నేను ఎక్కడ జయించగలవాడిని, గులియాతును నేను ఎక్కడ పడగొట్టగలిగేవాడిని, ఫిలిష్తీయులను నేను ఎక్కడ ఓడించేవాడిని. నాకు దేవుడు తోడుగా ఉండబట్టి, సహాయము చేయబట్టి, ఆయనే నన్ను కాపాడబట్టి ఈ దిన ముందు నేను ఇంత హెచ్చులోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచించి మన కుటుంబాలని మనల్ని కూడా దేవుడే కాపాడుతున్నాడు. కొన్ని మార్లు మన కుటుంబాలకు వచ్చినటువంటి సమస్యలు ఏమైనా చిన్నవా లేదంటే చితకవా చెప్పండి. ఒక్కొక్కసారి మన మీదకి వచ్చేటువంటి శోధనలు గొక్క దిప్పుకొనవ్వు, కుడుతులో పడినటువంటి ఎలకలాగా కొట్లాడేటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది. గొక్క దిప్పుకోలేనటువంటి పరిస్థితి. కనీసం దేవుని బిడ్డల కాస్తైనా సమయం దొరుకుద్దేమో అనేటువంటి పరిస్థితిని ఎదురు చూసినటువంటి దినాలు ఉంటాయి. కాస్తైనా వెసులుబాటు కూడా దొరకని పరిస్థితి పిల్లరా. అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడా, సహాయం చేస్తాడు. నువ్వు చాలా చాలా కనిపెట్టుకుని ధైర్యంగా ఉండవు. సహాయం చేయటమే కాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడద్దు. ఆయన నిన్ను రక్షించడానికి నీ దగ్గరకు వస్తాడు. ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్షించువాడు. ఆయన నిన్ను రక్షించకపోతే కరోనా ఎప్పుడో పట్టుకొని నిన్ను కదండి, ఏదో ఒక పరిస్థితి ఎప్పుడో నిన్ను పట్టుకుపోవును. కానీ దేవుడు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు. ఆలోచించి ఆయన కాపాడేటువంటి దేవుడు మరి ఆయన. అందుకనే దావీదు దేవుడిని ఏం విడిచిపెట్టలేదండి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళందరికీ ఇదిగో దేవుడు ఈ ఘనమైన కార్యాలన్నీ చేస్తాడు. పిల్లరా దావీదును దేవుడు ముందెందుకు ఉంచాడు అని అంటే, దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు పక్షపాతి కాదు. దావీదులాగా నడిచిన వారిని దావీదులాగా ఆశీర్వదించే దేవుడు పిల్లరా. అబ్రహాములాగా నడిచిన వారిని అబ్రహాములాగా ఆశీర్వదించే దేవుడు పిల్లరా. మోషేలాగా నడిచిన వారిని మోషేలాగా ఆశీర్వదించే దేవుడు. యోబులాగా నడిచిన వారిని యోబులాగా ఆశీర్వదించేటువంటి దేవుడు. యోసేపులాగా నడిచిన వారిని యోసేపులాగా ఆశీర్వదించేటువంటి దేవుడు. నువ్వు ఎవరిలా నడుస్తావో ఒకసారి నడిచి చూడు పిల్లరా. ఆశీర్వాదాలు నీ వెంట కూడా వస్తాయి, నీ ఇంటికి కూడా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి కావాలనే కదా ఈ కూడిక, ఇది కావాలనే కదా ఈ ఆశీర్వాదం, కావాలనే కదా పిల్లలు ఈ ఆరాధన. కనిపెట్టుకుని ఉన్నాం. దేవుని సొంతం చేసుకునే మంచి అవకాశం దేవుడికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకోండి. వెండి బంగారాల కంటే ఎత్తైన స్థలంలో, విలువైన ప్లేస్లో ఈ బైబిల్ గ్రంథాన్ని ఉంచాడు. చెప్పబడుతున్న ఈ వాక్య గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఈ చెవులో నుండి హృదయంలోనికి వెళ్ళనివ్వండి, అంతర్యంలో దాచుకోండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమే నిన్ను బ్రతికించి గణపరిచి గొప్ప చేసేది. వాక్యము నీతో ఉంటే దేవుడు నీతో ఉన్నట్టే. వాక్యము నీతో ఉంటే ఆయన సహాయము ఖచ్చితంగా నీకు అందుతూ ఉన్నట్టే. వాక్యము నీతో ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షణలో ఉన్నట్టే. దేవుని బిడ్డలారా ఆలోచించి, అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. ఇంకొక మాట చదువుకుందాం చూడండి పిల్లరా. బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు, దేవుని బిడ్డలారా చూడండి, దావీదును రక్షిస్తూ ఉన్నాడు. ఎట్లాగా అనంటే పిల్లరా చూడండి, కీర్తనల గ్రంథంలోనికి మనం వద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం మనందరికి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన చలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన రక్షిస్తున్నాడట. రక్షించే క్రమంలో ఆయన పోషించే విధానం చూడండి ఎంత బాగుందో. ఏమండి, అక్కడ రక్షకుడు ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, ఇక్కడ పోషకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎక్కడికి నడిపిస్తున్నాడట?
పచ్చిక కలిగినటువంటి చోట్లకి నడిపిస్తూ ఉన్నాడట. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడట. ఇందాక మనం పాడిన పాటలో ఉంటుంది పృథ్వీ, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలములు నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలములలో నన్ను నడిపించును, కోయలలో కోతులలో యెహోవా నా కాపరి. సముద్రము పాడమంద్రము పాడండి, గట్టిగా మనసారా పాడండి, దూరారా పాడండి పృథ్వీ పిల్లలు. యెహోవా నా కాపరి, సంగములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు ఏమీ లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. సమృద్ధి కలిగినటువంటి చోట్లకి నడిపించే దేవుడు. శాంతికరమైనటువంటి జలములు అని అంటే ప్రధాన బిడ్డలారా, శాంతికరమైనటువంటి జలములు అంటే ఏంటో తెలుసా మీకు? పచ్చిక గల చోట్లు అని అంటే పిల్లరా, నీ ఇంట్లో సమృద్ధి, నీ తొట్టులో పిండి తరిగిపోతూ, నీ బుడ్డులో ఉన్న నూనె కూడా తరిగిపోతూ ప్రధాన బిడ్డలారా. ఇప్పుడు శాంతికరమైనటువంటి జలములు అని అంటే జలములు జనములకు సాదృశ్యం అండి. ఏంటంటే చుట్టూ ఉన్న జనములకు సాదృశ్యం ప్రధాన బిడ్డలారా. ఇప్పుడు నేను ఎక్కడికి నడిపిస్తారో తెలుసా అండి? శాంతికరమైనటువంటి జలములు అని అంటే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా పిల్లరా నీతో సమాధానకరంగా ఉంటారు. హల్లెలూయా. చుట్టూ ఉన్నవారు ఎవరు నీకు శత్రువులు కారు, దేవుడు కానివ్వడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యంలో భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, ఆయన నన్ను రక్షించేవాడు, పోషించేవాడు, శాంతికరమైన ప్రదేశాలకు అలాంటి జనుల మధ్యకు నన్ను నడిపించేవాడు, నా శత్రువులను సహితం ఇదిగో నాకు మిత్రులుగా మార్చేవాడు, నా చుట్టూ ఉన్నటువంటి జనాంగమును దేవుడు నాకు సమాధానపరిచేవాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఏమండి, మనము మన కుటుంబంలో ఉన్న ప్రదేశాలు కొన్ని మార్లు పక్కోడు పోరు పడలేమండి. పక్కోరు పోరు పడలేం ప్రదేశాలు గమనించండి. ఎందుకో తెలియదు. మనల్ని చూస్తే చాలు దాని మీద వంకటి తిడతారు, దీని మీద వంకటి తిడతారు పిల్లరా, ఆ పిల్లల మీద వంకటి తిడతారు, వాళ్ళ ఇంట్లో ఉన్న కోళ్ళ మీద, రోడ్ల మీద తిరిగే కుక్కల మీద వంకెట్టి తిడతా ఉంటారు పిల్లరా, కాండ్రికి చూస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు ప్రతిదిన బిడ్డలరా. కానీ వాక్యంలో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? శాంతికరమైన జనాలు ఉంటారు నీ పక్కన, చుట్టూ నీ వీధిలో నువ్వున్న చోట అట్లా మార్చేస్తాను దేవుడు అన్నాడు. ప్రతిదిన మార్చేస్తానని. హల్లెలూయా. మార్చేస్తాడంతే. ఆయన అలాంటి దేవుడే. కఠినమైనటువంటి కఠినమైనటువంటి హృదయం గల వాళ్ళను కూడా దేవుడు మాంసపు గుండెతో పొదిగగలడు. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలు బాగా ఆలోచించి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అందుకనే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, భక్తుడైనటువంటి దావీదుకి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, భక్తుడైనటువంటి దావీదుని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దావీదులో ఉండేటువంటి ఇంకొక గొప్ప సుగుణం గురించి మనం మాట్లాడుకుందాం. దావీదులో ఉండేటువంటి ఒక గొప్ప గుణం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రధాన బిడ్డలారా, అది బహుశా మనలో ఉందో లేదో ఒకసారి పరిశీలించుకోవడానికైనా దాని గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమంటాడు తెలుసా పిల్లరా? భక్తుడైనటువంటి దావీదు అంత వృద్ధిలోనికి రావడానికి ప్రధానమైన కారణం మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. దావీదు సౌలు తాను పంపిన చోట్ల నెల్లకు పోయి ఏంటండి అది? చెప్పండి గట్టిగా అమ్మ, అందరూ చెప్పండి ఏంటండి అది? ఏ బుద్ధి కలిగి? పిల్లలు ఆలోచించండి. ఎవరన్నా ఉన్నారా?
మనల్ని అనే మాట ఎలా ఉంటుంది తెలుసా? బుద్ధి లేదేటి నీకు అంటారు పిల్లలు. కానీ దావీదుని చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టం సుబుద్ధి. ఎవరికి ఇష్టం అండి? దేవునికి ఇష్టం. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణం ఏంటి అంటే సుబుద్ధి. ఇంకొక లక్షణం ఏంటి అంటే దేవుని బిడ్డలారా, అప్పగించినటువంటి పనినట ఎలా చేస్తున్నాడటండి? సుబుద్ధితో చాలా జాగ్రత్తగా చేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆలోచించి వాక్యములు ఏముంటుంది తెలుసండి? బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పని చేయవాడు హృదయాన్ని బిడ్డలారా సమృద్ధి గలవాడగును అని ఉంటుంది బైబిల్లో. సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. బద్ధకంగా పనిచేయవాడు ఎలా ఉంటాడట? దరిద్రుడు అవుతాడట. ఏమండి? శ్రద్ధగా పనిచేయవాని దగ్గర ఏముంటుందట? సమృద్ధి ఉంటుందంట హృదయాన్ని బిడ్డలారా. అందుకని దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి దావీదు సమృద్ధి కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, సౌలే కాదు, ఎవరు ఏ పని అప్పగించినప్పటికీ కూడా ఆ పనిని హృదయాన్ని బిడ్డలారా నేను చేయను అని అనేవాడు కాడు. ఉండుప్పుడవ తనని తప్పించుకునేవాడు కాడు. సుబుద్ధి కలిగినటువంటి వాడే, అంటే చెప్పిన మాట వినేటువంటి గుణము కలిగినటువంటి వాడే సుబుద్ధి కలిగిన వాడు అని ఎప్పుడంటా మనం అనంటే, మనం పిలిచి ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా చెప్పామనుకోండి, వెంటనే మాట అన్నాడు అనుకోండి, అమ్మో ఎంత మంచోడో. మాట అనకపోతే బాబు వీడు చాలా అంటున్నాం కదండి. అంటాం మనం పిల్లరా. మాట వింటే మంచోడు అంటాం. మరి నీకే ఆ జ్ఞానం తెలుసు కదా. మరి భక్తుడైనటువంటి దావీదు చూడండి ఎట్లా ఉన్నాడు అనంటే, సుబుద్ధి కలిగినటువంటి వాడై తనకు అప్పగించినటువంటి పనంతటిని కూడా బహు శ్రద్ధ కలిగి చేసేవాడట దేవుని బిడ్డలారా. అందుకనే అతనిని సమృద్ధి కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళడానికి అది ఒక లక్షణం, అది కూడా ఒక కారణం దేవుని బిడ్డలారా. ఈ లక్షణం కూడా ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. దావీదు దగ్గర దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే గుణం ఉంది. దావీదు దగ్గర దేవుని యొక్క వాక్యానికి పిల్లల నెత్తి మీద పెట్టుకునే గుణం ఉంది. దావీదుకి పిల్లల దేవుని యొక్క వాక్యం హృదయాంతరంగంలో దాచుకునే గుణం ఉంది. ఇప్పుడు ఈ వాక్యం అతన్ని ఎలా మార్చేసింది అని అంటే, సుబుద్ధి కలిగిన వానిగా మార్చేసింది. ఇంకెవరైనా సరే దావీదును చూసిన వాళ్ళకి అందరికీ కూడా పెట్టాలని అనిపిస్తుంది తప్ప కొట్టాలని ఏనాడు అనిపించదు. పెట్టాలని అనిపిస్తుంది. దావీదు బుద్ధి సుబుద్ధి అటు హృదయాన్ని బిడ్డలారా ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనంటే, ఈ వాక్య గ్రంథాన్ని హృదయంలో ఆంతర్యంలో దాచుకోబట్టి హృదయాన్ని బిడ్డలారా. అందుకనే దేవుడు దావీదుని హెచ్చించాడు. నీ కుటుంబమును కూడా హెచ్చించడానికి దేవునికి పక్షపాతం ఇవ్వలేదు, హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో ఏమంటాడు తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన మనల్ని హెచ్చించడానికంట, ఆయన మనల్ని కాపాడడానికంట, ఆయన మనకు సహాయం చేయడానికంట, ఆయన మనల్ని పోషించడానికంట, లోబడనొల్లని పిల్లల వైపు కూడా దినమెల్లా 2 చేతులను. పక్షపాతం ఉందంటారు ఇప్పుడు ఆయనకి? అమ్మ చెప్పండి, పక్షపాతం ఉందండి ఆయనకి? ఇప్పుడు పక్షపాతం లేదు ఆయనకి. లోబడే వానికి ఏమో సమృద్ధిస్తా ఉన్నాడు. సమృద్ధినివ్వాలని లోబడని వాని వైపు దినమెల్లా 2 చేతులు చాచి ఉంచాడు దేవుని బిడ్డలని. మనం తెచ్చుకోవడము మన దగ్గర ఉంది, తెచ్చుకోవాలా వద్దా అనేటువంటి గుణం మన దగ్గర ఉందంతా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధం. కానీ నువ్వు పొందుకోవడానికి నీ దగ్గర ఉన్నాయా అలాంటి గుణాలు? ఆలోచించి ఆఖరిగా 2 మాటలు మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. చూడండి బైబిల్ గ్రంథంలో ఇందాక మనం పొద్దున చదువుకున్నటువంటి మాటలోనికి ఒకసారి వద్దాం. చూడండి మొదటి రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం దేవుని బిడ్డలారా. ఏమండి 8వ చరణం చదవండి ఒకసారి. ఏమని వ్రాయబడింది అక్కడ? దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండి నా ఆజ్ఞలను గైకొని మనోపూర్వకంగా నన్ను అనుసరించి. చూడండి ఇక్కడ ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి దావీదు గురించి? దావీదు చేసినట్టు చేయమని. దావీదు చేసినట్టు చెప్పండి గట్టిగా. దావీదు ఏదైతే ఎట్లాగైతే చేసి సమృద్ధి కలిగి పొందుకున్నాడో అట్లాగున చేసి మీరు కూడా సమృద్ధి పొందాలని ఇక్కడ వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో నా సేవకుడైన దావీదు చేసినట్టు. దావీదు ఏం చేశాడు అనంటే ఆజ్ఞలు గైకున్నాడు. రెండవది ఏం చేశాడు అనంటే దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం చేయగలిగితే చాలండి, మన కుటుంబం ఆశీర్వదించబడింది.
ఇవి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ వచ్చేవి కాదు, మోకరించి భక్తి చేస్తే వచ్చేవి. నోరు తెరిచి హృదయాంతరంగములో నుండి వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే వచ్చేది. ప్రియులారా, మనకు కలిగినటువంటి శ్రమ, ఆ శ్రమలో నుండి పుట్టుకొచ్చినటువంటి కన్నీళ్లను ప్రభు యొక్క పాదాల దగ్గర పెడితే వచ్చేది. ప్రభువు ఉన్నాడు నాతో అని ఎలాంటి పరిస్థితికైనా భయపడక జడేక ప్రభు పాదాల దగ్గర ఇదిగో నువ్వు ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి దేవుని భారాన్ని దేవుని మీద పెట్టినప్పుడు పుల్లరా, ఇదిగో దావీదు సొంతమైన జీవితంలో ఆ ఆశీర్వాదాలన్నీ నీ జీవితం కూడా సొంతమే, నీ కుటుంబానికి కూడా సొంతమే. దేవుడు నిన్ను దావీదు కుటుంబంలాగా హెచ్చించాలనుకుంటున్నాడు. చూడండి, దావీదులో ఉన్నటువంటి గుణాలు నీలో ఉన్నాయో లేదు. వెండి బంగారాల కంటే విలువైనది దేవుని వాక్యం అన్నాడు దావీదు. నేను విన్న వాక్యం నా ఆంతర్యంలో దాచుకున్నాను అన్నాడు దావీదు. ఎవరైనా ఏదైనా పని చెప్తే దేవునికి వ్యతిరేకంగా నడవను, నేను సుబుద్ధి కలిగి నడుచుకుంటానని శ్రద్ధగా పనిచేస్తాడు దావీదు. అందుకనే దావీదు పోవు చోట నెలను దేవుడున్నాడు. రెండవది, సహాయం చేస్తూ వచ్చాడు. మూడవది, రక్షిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలరా, నాలుగవది, పచ్చిక కలిగిన చోట్లను పోషిస్తూ పిల్లరా శాంతికరమైనటువంటి జలముల దగ్గర దేవుడు నిలబెట్టాడు. ఎదురు ముందు దేవుడు ఇవన్నీ నీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. కావాలా? కావాలి నాకు అన్నవాడు నాతో కలిసి